మన ప్రభు యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రంథమును సమీపించటకు ముందు మన తలలు వంచి ఆయనతో మనం మాట్లాడదాం. ప్రభువైన యేసు, మేము అసమర్థులము తండ్రి. ప్రభువా అని అడగకుండా, మీ యొద్ద అనుమతి పొందకొనకుండా ఈ పరిశుద్ధ గ్రంథమును చదివి దాని యొక్క భావమును వివరించుటకు మేము ప్రయత్నించము. దీనిని బయలుపరచుటకు మీ ఒక్కరి వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన ఇప్పుడు ముందుకు వచ్చి నీ దాసుని యొక్క బలహీనమైన ప్రయత్నములను ఆశీర్వదించునుగాక. ప్రభువా, వాక్యము బయలు వెలుచుండగా దానిని ఆశీర్వదింపుము. అది ఆత్మతో నింపబడిన శక్తితో బయలు వెళ్ళునుగాక. మరియు ఆత్మీయ గర్భములో దేవుని యొక్క చిత్తమును మరియు నీతిని తెలుసుకొనుటకై ఆకలి దప్పులు గల వారి గర్భములో పడి మరి దాని జాతిని అది మొలిపించునుగాక. ప్రభువా, దానిని అనుగ్రహించుము. మీకే సకల స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈ యొక్క దినము ఆకలి దప్పులు గల వారు వాక్యములో నుండి ఆహారము దాహము పొందుదురుగాక. ఇప్పుడున్న మా అందరినీ ఈ లేఖనముతోటి మమ్మల్ని బలపరచండి. ఒక పరిశుద్ధాత్ముడుగా మీరు మా మధ్య నుండి మాట్లాడండి. ప్రభువా, ప్రతి ఒక్కరిని నీ స్వాధీనం అందించుకొని వినుటకును గ్రహించుటకును ఆయా మాకు శక్తిని కలగచేసి, ఆయా చెవికి నీ హృదయం మనకు సున్నతి కలగచేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసు నామమున సమర్పణ చేస్తున్నాము. ఆమేన్. మనమందరం కూర్చున్నాం సిస్టర్స్, బ్రదర్స్. చక్కగా వినాలి. చిన్న వర్తమానము త్వరగా ముగించడానికి మనము చేద్దాం. 12:40 ఉన్నది. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న ఇక్కడున్న సంఘమునకు కృపయు సమాధానము మీకు కలుగునుగాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తా ఉన్నా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వాక్యము ఖడ్గమై ఉన్నది. ఏమైనది? అందరు వినాలి, చెప్పాలి. వాక్యము ఏమైనది? ఖడ్గమై ఉన్నది. అది ఖడ్గమే, కానీ ఆ ఖడ్గాన్ని పట్టుకొనుటకును దానిని శత్రువు యొక్క గుండెపై పెట్టుటకును బలమైన విశ్వాసము గల చేతులు కావలియును. ఆమేన్. హల్లెలూయా. అదండి, నీకు ఖడ్గం ఉన్నది, కానీ దాన్ని తీసి శత్రువుని అపవాది యొక్క గుండె మీద పెట్టుటకు నీకేం కావాలి? బలమైన చెయ్యి కావాలి. అదే విశ్వాసపు బలం మనకు కావాలండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన కార్యములన్నీ కూడా ఆయన వద్ద నుండే మనము పరిశుద్ధ గ్రంథం నుండి పొందుకొని ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. మనం ఏది బయట నుంచి మనమేమి చెప్పుకోవటం లేదు. అన్ని కూడా ఎక్కడ నుంచి చెప్పుకుంటున్నామో? పరిశుద్ధ గ్రంథములో నుండి. అంతేకాదు, మన ప్రభువు మనకు చెప్పి ఉన్నాడు, తండ్రి యొద్ద నుండి వేటినైతే నేను పొందుకొని ఉన్నానో అవే మీకు చెప్పుచున్నాను. మరియు తండ్రి నాకు చూపించిన వాటినే మీకు నేను చెప్పుచున్నా, మరియు ఏది నేను దాచుకొనలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిచ్చిన కార్యమును బట్టి మనము కూడా ఏది దాచుకొనకుండా మనము వాటిని ఆచరణలో పెట్టవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి
ఇక్కడ మనం చదువుకున్న లేఖనము ఒకసారి చూడండి, ఏమని రాయబడి ఉన్నది, మరి ఒకసారి చదవండి. మరియు చూడండి, లోపటను వెలుపటను రాత కలిగి, అంటే రాయబడి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ కుర్చీ సింహాసనం అనుకోండి. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆయన కుడి చేతిలో ఏముందంట? ఒక పుస్తకం ఉన్నది, లేదా ఒక గ్రంథం ఉంది. ఏదమ్మా పెద్ద బుక్ తీసుకుంటాడు. ఒక గ్రంథం ఉన్నది. గ్రంథం అంటే ఏంటిది? పెద్ద బుక్కును గ్రంథం అని మనం పిలుస్తాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇలా ఒక గ్రంథము పట్టుకొని ఉన్నాడు ఆయన. ఇది ఒక గ్రంథానికి ఏమున్నాయంట? 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నాయి. 7 ముద్రలతోటి, అంటే స్టాంపు. ముద్ర అంటే ముద్రించుట. మీకు తెలుసు, గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సమాచారాన్ని కవర్లో పెట్టేసి దాని మీద సీల్ చేసి లక్క అంటే బంకలాగా ఉంటుంది, అది పూసి దాని మీద ఏం చేస్తారు, గవర్నమెంట్ వారి ముద్ర వేస్తే ఆ లక్క మీద ఆ ముద్ర క్లియర్ గా కనపడి కొంతసేపటికి అది ఆరిపోయి గట్టిగా ఉంటుంది. ఇక దాన్ని తీయటానికి ఎవరికి అధికారం అన్నది లేదు. మీరు ఇంకా బాగా గమనించాలంటే, ఈ ఇల్లు గవర్నమెంట్ వారి ద్వారా సీజ్ చేయబడితే, వారి ఆధీనంలోకి పోతే, మనము హౌసింగ్ లోన్లను పెట్టుకుంటాం, సరిగ్గా కట్టలేకపోతే బ్యాంక్ వాళ్ళు చేంజ్ చేస్తారు, తాళం వేస్తారు ఇంటికి. ఇంటి నుంచి లోపలికి ఎవరు అందరు తీసేసి తర్వాత ఒక బట్టను దానికి బాగా చుట్టేస్తారు. ఆ బట్ట మీద ఒక లక్క లాంటిది పూసి ముద్ర అన్నది వేస్తారు. అట్లా ఎన్ని ముద్రలు ఉన్నాయంటే దానికి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం అది. అది వెలుపటను లోపటను రాత కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఈ పుస్తకము సింహాసనం ముందు కూర్చున్న వాని కుడి చేతిలో ఉన్నది. అసలు ఈ పుస్తకం ఏమిటి? ఇదైనా మనం నేర్చుకోబోయే పాఠం ఏంటిది? అసలు ఈ పుస్తకం ఏంటిది? ఇప్పుడు సింహాసనం ముందు కూర్చున్నవాడు తండ్రి లేదా దేవుడు, ఆయన కుడి చేతిలో ఉన్నది. అది మంచిది. ఇప్పుడు ఆయన కుడి చేతిలో ఎందుకు ఉన్నది? ఆ కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథము అసలు ఏంటి అని కొంత వాక్య ధ్యానాన్ని మనం ఈ దినము చూద్దాం. హల్లెలూయా. ఇప్పుడు అదేమిటో మనకు తెలియదు. అది ఒక మర్మముగా ఉన్నది. మర్మముగా ప్రకటన గ్రంథము రాయబడి ఉన్నది. ఏలైనగా ఏ మానవుడును ఎక్కడను దానిని ఎరుగడు. దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు మాత్రమే దానిని ఎరుగును. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు ఇది ఒక మర్మమైన పుస్తకము. అది ఒక విమోచన గ్రంథము. మర్మమైన పుస్తకము మరియు విమోచన గ్రంథం అండి. ఇదే 7 ముద్రల యొక్క ప్రత్యక్షత అనే గ్రంథం. ఇది 7 ముద్రలతోటి గట్టిగా ముద్రించి సింహాసనం కూర్చున్నటువంటి దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు 7 ముద్రల పుస్తకము విమోచన యొక్క మర్మం అని మనం చూసి ఉన్నాం. దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక విమోచన గ్రంథం ఇది. పుస్తకములోని 7 ముద్రలు ఈ పుస్తకాన్ని ముద్రించి ఉన్నవి. 7 ముద్రలతోటి ముద్రించి ఉన్నది రాయబడింది కదా, ముద్రించి ఉన్నది. ఆ పుస్తకము పరిపూర్ణంగా ముద్రించబడి ఉన్నది. దాన్ని మీరు చూస్తున్నారా? ఆమేన్. 7 ముద్రలు విప్పబడు వరకు ఆ పుస్తకము పూర్తిగా ముద్రించబడి ఉన్నది. అది ముద్రలతోటి ముద్రించబడి ఉన్నది. ఇప్పుడు ఆ ముద్ర
నువ్వు పగలగొట్టి దాన్ని తీస్తేనే అప్పుడు లోపల ఏమున్నదో నీకు తెలుస్తుంది. అది ముద్రించి ఉండగా దాని లోపల ఏమున్నదో సమాచారం అనేది నీకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ దినం మనం ఏం మాట్లాడుకుంటామంటే కేవలం అసలు ఆ పుస్తకం ఏంటిది, తర్వాత ఆ ముద్రలు ఎవరు పగలగొట్టారు, ఎవరు ఓపెన్ చేశారు, ఆ ముద్రలు లోపల ఏమున్నది అన్నది మళ్ళా వచ్చే వారం మనం చూద్దాం. ఇప్పుడు అసలు ఆ పుస్తకం ఏంటిది అంటే విమోచన పుస్తకము. హల్లెలూయా. కాబట్టి ఈ 7 ముద్రల పుస్తకము మీరు గుర్తుంచుకోండి, అది ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో మూయబడి ఉన్నది. 5వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివినప్పుడు ఎట్లా ఉన్నది? మూయబడి ఉన్నది, సీలు వేసి ఉన్నది. తర్వాత దీన్ని ఒక వ్యక్తి ఓపెన్ చేశాడు. హల్లెలూయా. మరి 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఆ విప్పబడిన పుస్తకముతోటి భూమి మీదకి వచ్చే సంఘానికి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మూయబడి ఉన్నది, మరి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో తెరవబడి ఉన్నది. హల్లెలూయా. అది ఒక తెరవబడిన పుస్తకముగా ఉన్నది. ఈ గ్రంథము ఒక విమోచన గ్రంథము. విమోచన అనగా ఏంటి? హక్కు పత్రము. నీ పాపములకు క్షమాపణను పొంది ఉన్నావని తెలియజేసే హక్కు పత్రము, సంగ్రహ హక్కు పత్రము. సంగ్రహ అనే పదమునకు అర్థం ఏమిటంటే ఆది నుండి ఉన్న వాటన్నిటిని వెదక్కుట, ఆది నుండి ఎట్లా ఉన్నదో ఆ విధంగా ఉండుట సంగ్రహము అని అంటామంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, దీనికి ఒక ఉదాహరణ ప్రవక్త ఇస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి వ్యాధితో మొత్తబడినప్పుడు బాధతో నొప్పితో ఉంటాడు. వ్యాధితో ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు? బాధతోటి నొప్పితోటి ఉంటారు. వారు మూలుగుతూ ఉంటారు. ఎందువలన? వారు సరైన స్థానములో లేరు. బాగా పిల్లలు చూడగలను ఎక్కడ ఉంటారంట? వారి సరైన స్థానంలో లేరు. దాని అర్థం ఏంటంటే ఎక్కడో ఏదో తప్పిదము జరిగి ఉన్నది. అంటే వారు ఆరోగ్యముగా ఉన్నప్పుడు వారు ఎక్కడ ఉండిరో ఆ చోటికి వెళ్ళటానికి ప్రయత్నించుచు మూలుగుతా ఉంటాము. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, చలి జ్వరం వచ్చింది, మూలుగుతా ఉంటాం. అంటే అంతకు ముందు నువ్వు ఉన్నటువంటి స్థితి ఇప్పుడు నీకు లేదు. నీ ప్రయత్నం ఏంటిది? మళ్ళీ తిరిగి జ్వరం లేకుండా నువ్వు ఉన్నావు చూడు, జ్వరం లేకుండా నీ శరీరం ఉన్న చూడు, దాని లేకపోవటానికి నువ్వు ప్రయత్నము చేస్తూ నువ్వు మెడిసిన్స్ తీసుకుంటా ఉంటావు, లేకపోతే ఇంకోటి చేస్తా ఉంటావు. అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు సరైన స్థానంలో లేవు. అట్లనే పరిశుద్ధ గ్రంథం చెప్పుతున్నది, ఈ ప్రకృతి, ఈ ప్రజలందరూ కూడా మూలుగుతా ఉన్నారు. ఏమిటంట? ఈ ప్రకృతి అంతా కూడా, ఈ ప్రజలందరూ కూడా మూలుగుతా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రకృతి కూడా ప్రజలు కూడా ఇంతకు ముందు ఉండిన స్థితిలో ఇప్పుడు లేరు అని అర్థం. ఒకప్పుడు ప్రకృతి లేకపోతే భూమి మీద ఉన్న సమస్తము మానవుడు ఉన్నటువంటి స్థితిలో నుండి ఇంకొక వేరైన స్థితిలోనికి వచ్చారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మూలుగుతా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే వారెక్కడనున్న స్థితిలో నుండి పడిపోయారో ఆ స్థితిలోనికి మళ్ళీ వెళ్ళాలని మూలుగుతా ఉన్నారు. వారు ఎక్కడి నుండి పడిపోయారు? నిత్య జీవము నుండి పడిపోయారు. ఏంటంట? నిత్య జీవములో నుండి పడిపోయారు. ఒకప్పుడు మానవుడు ఏ విధంగా ఉండేవాడు? నిత్య జీవముతో ఉండేవాడు. కానీ ఆ స్థితిలో నుండి పడిపోయినప్పుడు అతనికి ఏమొచ్చింది? మూలుగుడు అన్నది వచ్చింది. అంటే సరైన స్థానములో అతను లేడు. మరి వారు నిత్య జీవంపై హక్కును కోల్పోతిరి. వాళ్ళు ఏం చేశారంట? నిత్య జీవంపై హక్కును కోల్పోయారు. ఇప్పుడు బాగా గమనించండి, ప్రవక్త చెప్తా ఉన్నాడు,
ఆదాము మరి హవ్వ ఏదెను తోటలో నిత్య జీవం నుండి మరణములోనికి పడిపోయినప్పుడు, ఆదాము మరి హవ్వ ఏదెను తోటలో నిత్య జీవం వారికి ఉన్నది. అప్పుడు అక్కడ నుండి వారు మరణములోనికి పడిపోయినప్పుడు, అంటే పాపము చేసినప్పుడు, మరియు వారి ఆధీనములో ఉన్న సృష్టి యావత్తును మరణంలోనికి తీసుకుని వెళ్ళింది. ఆదామవ్వలు వారి ఆధీనములో దేవుడు సృష్టించిన ఈ భూమి మీద ఉన్న సృష్టి అంతా వారి ఆధీనములో ఉన్నది, వారి యొక్క స్వాధీనములో ఉన్నది. దానికి ఒక దేవుడు, ఒక రాజుగా ఆదాము అవ్వలు ఉన్నారు. కానీ వారు పాపం చేసినప్పుడు ఏమైనది? నిత్య జీవనం మరణంలోనికి వెళ్ళినట్టుగా సృష్టి యావత్తు కూడా మరణంలోనికి వెళ్ళింది. ఎందుకంటే మీరు చదివితే క్లియర్గా ఉంటుంది, ఆదాము నిమిత్తము భూమి కూడా శపించబడి ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? అది కూడా మరణంలోనికి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు భూమిపై సమస్తము అలాగే జనులు సరైన స్థానంలో లేరు. ఆదాముకు మునుపు ఒక్క వృక్షము ఎన్నడూ సావలేదు. ఆదాముకు మునుపు ఒక జంతువు ఎన్నడూ సావలేదు. మరియు చనిపోనట్టి ఒకే ఒక కార్యము ఉన్నది. ఒక్కరే ఉన్నారు, చనిపోకుండా ఉండే వ్యక్తి ఒక్కరు ఉన్నారు, ఆయన దేవుడు మాత్రమే. దేవుడు మృత్యువునకు అతీతుడు. అతీసేన దేవుడు మృత్యువుకు అతీతుడు. ఉండండి పర్లేదు, ఉన్నది. దేవుడు మృత్యువుకు అతీతుడు, ఏలయనగా ఆయన నిత్యుడు. మరియు మనం మరణమును తప్పించుకొనుటకు అదొక్కటే మార్గము కలదు. మనం చనిపోకుండా ఉండుటకు మనము దేవుని కుమారులుగా మరియు కుమార్తెలుగా ఉండవలెననిన మనలో నిత్య జీవము కలిగి ఉండవలెను. కాబట్టి దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే మనలో ఏముండాలి? నిత్య జీవం ఉండాలి. హల్లెలూయా. అయితే మనము పాపములో చనిపోయినప్పుడు మనము మన జన్మ హక్కును అమ్ముకొని మరియు ఈ స్థితిలోనికి వచ్చి ఉన్నాము. వాళ్ళు కూడా వాళ్ళ జన్మ హక్కును ఆదాము వలన చేశారు, తమ జన్మ హక్కును అమ్ముకున్నారు. అమ్ముకోవడం అంటే దాని అర్థం ఏంటి? పాపం చేయటం వల్ల దాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి మరణంలోనికి వారు వచ్చారు. ఇప్పుడు ఈ స్థితిలో నిత్య జీవనం ఈ ప్రక్క దేవుని అందుకోని స్థితిలో మనం ఉన్నాము. ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు ఊరుకోలే, ముందుగానే నీకు చెప్పాడు, నువ్వు తిని దినమున నిశ్చయముగా చచ్చెదవు. కాబట్టి ఏదైనా తోట నుండి బయటికి వారిని పంపించి వేశాడు. అంటే దాని అర్థం ఏంటిది? దేవుణ్ణి మనం అందుకోలేని స్థితిలోనికి మనము వెళ్ళిపోయారు వాళ్ళు. దేవునికి ఆయన ప్రజలు, ఆయన పిల్లలైనటువంటి ఆదామవులకు మధ్య ఆ సమాధానము, ఆ సహవాసం అన్నది విడిపోయింది. అంతకుముందు వారు పాపం చేయనప్పుడు ప్రతి సాయంకాలం పూట దేవుడైన యెహోవా వచ్చి వారితో ఏం చేసేవాడు? సహవాసం చేసేవాడు. అంటే ఆ సహవాసం అన్నది ఇప్పుడు విడిపోయింది. ఆదాము మరణములో పడిపోయినప్పుడు అతడు సమస్త సృష్టిపై మరణమును తీసుకుని వచ్చాను. అతను మరణంలోనికి వెళ్ళటమే కాదు, కానీ అతని ద్వారా భూమి మీద ఉన్న ప్రతి జంతువుకు, వృక్షానికి, అన్నిటి కూడా ఏమైనది? మరణం అన్నది ప్రాప్తించిందండి. ఇప్పుడు అతనికి స్వేచ్ఛ ఇవ్వబడింది. యాక్చువల్గా ఆదాముతో ఏదైనా తోటలో అతనికి ఏమివ్వబడింది? స్వేచ్ఛ. ఇప్పుడు మనకి ఇవ్వబడినట్టుగా ఎన్నిక చేసుకోవటానికి వారికి కూడా స్వేచ్ఛ ఇవ్వబడ్డది. ఆదాము మరి హవ్వ ఆ ప్రారంభములో వారికి మంచి చెడు అన్న వృక్షములు దేవుడు వారి ముందు ఉంచాడు. మరియు అదే వృక్షము మనందరి ముందు కూడా ఈ దినం ఉంచబడి ఉన్నది. అంటే నువ్వు ఏ వైపుకి వెళతావు? మరణం వైపుకు నువ్వు వెళ్తావా, నిత్య జీవం వైపు వెళ్తావా అనే ఆ రెండు దారులు ఈ దినం నీ ముందు కూడా పెట్టబడి ఉన్నాయి. వారి ముందు కూడా జీవవృక్షము పెట్టబడి ఉన్నది, మంచి చెడ్డ తెలివి వృక్షము కూడా పెట్టబడి ఉన్నది. ఇది తింటే నీకు ఫలాన్ని జరుగుద్ది, ఇది తింటే నీకు ఫలాన్ని జరుగుద్ది.
ఇప్పుడు కూడా ఇక్కడ మనం ఈ లోక సంబంధాన్ని వాటిని చేస్తూ పోతే మనం మరణంలోనికి వెళ్తాము. దేవుని వైపు మనం నిలబడి ఉంటే నిత్య జీవంలోనికి మనము వెళ్తాం. వారికి స్వేచ్ఛగా అది చెప్పబడింది, ఇది మనకు కూడా స్వేచ్ఛగా చెప్పబడి ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? సరైన దానిని మనము ఎంచుకోవాలి. ఆదామవ్వలు సరైనది ఎంచుకోలేదు కాబట్టి వాడు పడిపోయారు అని మనం అనుకుంటాం. ఇప్పుడు చూడ మనం అంటాము, సరే అది వారి యొక్క తప్పు, నాది కాదు అని మనం అనుకుంటాం. ఆదామవ్వలు చేశారు, నన్నేం చేయమంటావు అని మనము అంటాం. అది మీ యొక్క తప్పుగా కూడా ఉన్నది. ఇప్పుడు దానిని మనం ఆదాముపై మోపజాలము, దానిని మీపై మీరు మోపుకొనవలయును. ఏలైనగా మంచి చెడు మీ ముందర కూడా ఉంచబడి ఉన్నది. మరి ఆదాము మరి హవ్వల వలె మనమును అదే స్థితిలో ఉంచబడి ఉన్నాము. మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. ఏది నువ్వు తీసుకుంటావు? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఆదాము మరి హవ్వ వారి యొక్క స్వసిష్టమును వారు కోరుకొనిరి. వారి ముందు రెండు ఉంచినప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారంట? దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు కోరుకోలే, దాన్ని వదిలేశారు. వారు ఏం కోరుకున్నారు? తమ స్వసిత్తమును కోరుకున్నారు. వారు జ్ఞానం అనగా ఏమిటని తెలుసుకొనగోరిరి. మీరు ముఖ్యం అది. మంచి చెడ్డల తెలివినిచ్చు జ్ఞానము అని రాయబడింది కదా, ఇది చెప్పాడు కదా. ఆ జ్ఞానం అంటే ఏంటిదో తెలుసుకోవాలని వారు కోరారు. కానీ దేవుని మాటను విందామని వారు కోరలు. కావున దానిని వారు అన్వేషించిరి, మరి అది మరణమును కలిగించినది. చూడండి, ఎప్పుడైతే దేవుని మాటను కాదని జ్ఞానమును అనుసరించడానికి వెళ్ళాడో ఏమొచ్చింది? వారికి మరణము వచ్చింది. అతడు తన సహవాసమును మరియు జీవము యొక్క తన హక్కును పోగొట్టుకున్నప్పుడు అతడు తన స్వాస్థ్యమును కూడా కోల్పోయాను. ఎప్పుడైతే సహవాసమును జీవమునకు ఆ హక్కును పోగొట్టుకున్నాడు, ఏం పోగొట్టుకున్నాడు? తన స్వాస్థ్యమును కూడా పోగొట్టుకున్నాడు. అతను రాజు, పేర్లు పెట్టింది ఎవరు? ఆదామే. పరిపాలన చేయమని దేవుడు అతనికి అధికారము ఇచ్చాడు. ఇప్పుడు ఆ హక్కునంతటిని, ఆ స్వాస్థ్యం అంతటిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు గుర్తుంచుకోండి, దానిని నువ్వు తిరిగిన నిశ్చయముగా నీవు చనిపోయేదవు. మరియు అతడు తన జీవితమును పోగొట్టుకున్నప్పుడు అతని జీవములో ఉన్న తన స్వాస్థ్యమును కూడా కోల్పోయాను. అప్పుడు దేవుని యొక్క రాజ్యమైనటువంటి ఆ ఏదెను తోటకు హక్కుదారుడుగా కూడా ఆయన కోల్పోయాడు. అందులో ఉన్న వృక్ష ఫలములను హాయిగా తింటూ, అందులో ఉన్న నీళ్లను త్రాగుతూ ఎంతో మంచిగా ఉండాల్సిన ఆ కుటుంబము మొత్తం ఆ స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నది. బయటికి వచ్చినప్పుడు ప్రభు చెప్తా ఉండు, ఇక నువ్వు మళ్ళీ ఏదైనా తోటలోకి వచ్చి ఆ వృక్ష ఫలాలను మంచి మంచి నువ్వు తినడానికి వీలు లేదు. బయట ఇప్పుడు నువ్వేం చేయాలి? వ్యవసాయము చేయాలి. నీ యొక్క చెమటను ఓర్చి భూఫలము నీవు తింటావు. అది నీకు మామూలుగా పంట నీయదు. అది గచ్చ పొదలను, తుప్ప పొదలను అది నీకు మూలిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. హాయిగా ఉన్నటువంటి స్థానంలో నుండి ఇప్పుడు దేంట్లోకి వచ్చాము? శ్రమ అనే స్థానంలోనికి వచ్చాము. అంటే మనం ముందుండిన స్థానంలోని ఇప్పుడు మనము లేము. ఏలైనగా భూమిపై అంతటికి అతడు అధికారము కలిగి ఉండెను. అతడు భూమికి దేవుడు. దేవుడు విశ్వమంతటిలో ఎక్కడైనానో దేవుడు ఉంటాడు. అయితే ఆయన కుమారుడు ఈ భూమిని తన ఆధీనంలో ఉంచుకొనెను. ఆయన కుమారుడికి ఏం అప్పగించాడు? భూమిని అప్పగించాడు. ఇంకా పరిశుద్ధ క్లియర్ గా ఉంది, ఈ భూమి నరులకిచ్చను, ఆకాశము ఆయన దగ్గర ఉంచుకున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆదాము పలికిందంతా జరిగింది. అతడు పేర్లు పెట్టగలడు, అతను చెప్పగలడు, మరి అతను ప్రకృతిని నిలపగలడు, అతడు తను కోరుకున్నది అంతయు చేయగలడు. అట్లాంటి స్థితిలో నుండి ఎప్పుడైతే పాపము చేసినప్పుడు తన స్థానమును కోల్పోయాను. ఆదాము భూమిపై తన స్థానమును కోల్పోయాను. అది అతని చేతులను దాటి అతడు అమ్ముడుపోయిన సాతాను యొద్దకు పోయాను. ఏమైపోయింది? అతడు అమ్ముడుపోయాడు.
సాతాను మోసపరిచింది. దాని దగ్గరికి ఆ యొక్క స్వాస్థ్యం అంతా వెళ్ళిపోయింది. భూమి మీద అధికారం అనేది ఎవరి చేతుల్లో లేకపోయింది? అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోయింది. కాబట్టి కొండ మీదకి యేసుక్రీస్తును తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యముల మహిమనంతటిని చూపి, నువ్వు నాకు మొక్కినట్లయితే ఇదంతా కూడా నీకు ఇస్తా. చూడండి, వాడికి అసలు హక్కే లేదు, భూమి మీద అధికారం అన్నదే లేదు. దేవుడు ఎవరికి ఇచ్చాడు? తన కుమారుడైన ఆదాము హవ్వకు ఇచ్చాడు. కానీ అతను దేవుని మాటను మీరినప్పుడు ఆ స్వాస్థ్యం అంతా, హక్కు అంతా ఎవరికి వెళ్ళిపోయింది? సాతానికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తా ఉన్నాం. చూడండి, కాబట్టి దేవుని యందు తనకు గల విశ్వాసమును సాతాను హేతువాదమును అతడు అమ్మివేశను. అందువలనే తనకు సొంతమైన తన నిత్య జీవమును, జీవవృక్షంపై తనకు గల హక్కును, భూమిపై తనకు గల హక్కును, తన సమస్తమును సాతాను హస్తముల యొద్ద పోగొట్టుకొనెను. తన యొద్ద నుండి సాతాను చేతులకు దానిని దాటిపోవునట్లు అతడు చేశాను. అందువలనే ఇప్పుడు అది కలుషితమై ఉన్నది. ఇప్పుడు ఈ భూమి అంతటా కలుషితం కావడానికి కారణము అది అండి, మన పాపము. భూమిపై ఆదాము ఉండవలసిన స్వాస్థ్యమును ఆదాము యొక్క సంతతి కోల్పోయింది. ఇప్పుడు చూడండి, నీకు హల్లెలూయా ఒక హక్కు నీకు ఇస్తున్నాడు అంటే, స్విచ్ రెడ్డిది, ఒక హక్కు నీకు ఇస్తున్నాడు అంటే దానికి ఏం రాస్తాను? పత్రం రాయడా? నీ తండ్రే నీకు భూమి ఇస్తున్నాడు, ఏం చేస్తాడు? దాని పట్టా అనే పేపరు రాస్తాడు. అందరు వినాలి, ఏదైనా చూసుకోండి. ఇప్పుడు నీవు ఒక బైక్ కొన్నావు, అది నీ స్వాస్థ్యం, నీది స్వాస్థ్యం అని ఏం చూపిస్తుంది? దానికి సంబంధించిన పత్రము లేదా పేపరు చూపిస్తుంది. ఈ ఇల్లు నీది అని, ఈ స్వాస్థ్యం నీదే, కానీ ఈ ఇల్లు నీది అని చెప్పు, ఒక పత్రం అన్నది నీకు ఉంటుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అట్లనే నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవు. చూడండి, ఈ భూమి మీద నువ్వు దేవుడవు, నువ్వు పరిపాలకుడు అని చెప్తున్నప్పుడు దేవుడు అతనికి ఏమి ఇచ్చాడు? పత్రము, హక్కు పత్రము. హల్లెలూయా. ఆ హక్కు పత్రం ఏంటో కాదు కానీ దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఏంటిదంటే అది దేవుని వాక్యమై ఉన్నది. ఆ దేవుని వాక్యమే ఈ పుస్తకమై ఉన్నది, బైబిల్ గ్రంథమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆదాము పోగొట్టుకున్న హక్కు పత్రము అది అస్సలైన యజమానుడైన సర్వోన్నతుడు దేవుని చేతిలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ భూమిని నువ్వు సరిగా ఉంచుకోవాలి, నీ ఇంటిని నువ్వు సరిగా ఉంచుకోవాలి. నువ్వు దాన్ని త్రోసివేశావు. ఇప్పుడు ఆ యొక్క యజమానికి సంబంధించిన ఆ యాజమాన్య హక్కు అనే పత్రాలు ఎవరికి వెళ్తాయి? తన తండ్రి దగ్గరికి వెళ్తాయి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, భూమిపై నిత్య జీవంపై హక్కు పత్రము ఆదాము దానిని కోల్పోయినప్పుడు యాక్చువల్ గా ఆ యొక్క పత్రం అంతా కూడా, ఆ హక్కు అంతా కూడా ఎవరికి వెళ్ళాలి? సాతానుకు వెళ్ళాలి. నిజానికి సాతానుకు వెళ్ళాలి, వాక్యం అంతా సాతానుకు వెళ్ళాలి. కానీ ప్రవక్త చెప్పాడు, సాతాను యొక్క మలినమైన హస్తములు దానిని గైకొనలేకపోయాను. ఆమేన్, హల్లెలూయా. అది ఆ హక్కు పత్రం అన్నది, దేవుని వాక్యం అన్నది ఎవడు గైకొనలేకపోయిండు? సాతాను ఆల్రెడీ గైకొనలేకపోయాడు. ఎందుకంటే సాతాను అనే అపవాది, అపవాది అనే సర్పము, సర్పము అనే లూసిఫరు, లూసిఫరు అనే దేవదూత. చూడండి, అతను ఎవరు? దేవదూత. తేజో నక్షత్రము, ఇంకా తేజో నక్షత్రం అతను అన్నిటికి ముందు ఉంచాడు. అతను దేవుని వాక్యము గైకున్న నాళ్ళు అతనిలో పాపం అన్నది లేదు. కానీ ఎప్పుడైతే అతను దేవుని మీద తిరుగుబాటు చేశాడో ఏమైపోయాడు? అతను మలినమైపోయాడు, పాపం చేసిన వాడయ్యాడు. దేవదూతను ఇప్పుడు ఏం చేశారు? పాపము
చేశారు కొంతమంది. దానిలో ప్రధాన పాపి ఈ దూతగా ఉన్నాడు. కాబట్టి వాడు ఏమైపోయింది? ఇప్పుడు మలినము అయిపోయాడు. కాబట్టి మలినమైన వాడి చేతుల్లోనికి ఈ పరిశుద్ధ గ్రంథం అనే హక్కుపత్రము వాడి చేతుల్లోకి వెళ్ళలేకపోయింది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అది ఎవరి చేతుల్లోకి తిరిగి వెళ్ళిపోయింది? సర్వోన్నతుడైన దేవుని చేతుల్లోకి పోయింది. ఆమేన్, హల్లెలూయా. కావున అది అసలైన యాజమానుడైన దేవుని యొద్దకు తిరిగిపోయెను. అది ఎప్పుడైతే ఆ పుస్తకము ఆయన దగ్గరికే వెళ్ళిపోయింది. పుస్తకం అంటే ఏంటిది? దేవుని యొక్క నోటి మాట, అంటే వాక్యం అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సింహాసనం నందు ఆయన హక్కు పత్రం తన చేతులందు ఉంచుకొని సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది నిత్య జీవనుకై హక్కు పత్రం, నిత్య జీవనుకై సంగ్రహ హక్కు పత్రములు. విశ్వాసమునకు బదులు జ్ఞానము కొరకు ఆదాము వాటిని పోగొట్టుకున్నప్పుడు అది యజమానుడైన సర్వోన్నతుడైన దేవుని చేతుల ఎద్దకు తిరిగిపోయెను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అదే అండి. అప్పుడు ఆ హక్కు పత్రము ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో ఆదాము, ఆ యొక్క అధికారం పోగొట్టుకున్నాడు. మళ్ళీ అధికారం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ హక్కు పత్రం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ విమోచన గ్రంథం ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని చేతుల్లోనికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ గ్రంథం ఎక్కడ ఉన్నది? అసలైన యజమాని యొద్దకు వెళ్ళి ఉన్నది. ఏలైనగా ఒక కుమారుని వలన అది పోగొట్టుకొనబడినది. ఏ కుమారుడు అతను? ఆదామనే ఒక కుమారుని వలన పోగొట్టుకొనబడినది. మనుష్య జాతిలోనే మొదటి దేవుని కుమారుడు అతను. మనుష్య జాతిలోనే మొదటి దేవుని కుమారుడు. మరి సాతాను చెప్పునది వినుటకు అతడు తన హక్కులను పోగొట్టుకున్నప్పుడు అతడు దానిని కోల్పోయాను. అతను ఏం చేశాను? దేవుని యొక్క వాక్యమునకు బదులుగా సాతాను యొక్క జ్ఞానమును అంగీకరించను. దేవుని యొక్క వాక్యమునకు బదులుగా దేవుని యొక్క కుమారుడు ఎప్పుడైతే ఈ లోక జ్ఞానమును తీసుకుంటారో తన హక్కులను కోల్పోవును. అదే ఆదాము చేసి తన హక్కును కోల్పోయాను. మరియు ఆ విధంగా చేసినప్పుడు అది మరలా దేవుని యొద్దకే వెళ్ళిపోయినది. మొదటగా దానిని పొంది ఉన్న లేదా కలిగి ఉన్న అతని యొద్దకు అది తిరిగి వెళ్ళింది. మొదటిగా హక్కుపత్రం ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గరనే ఉంది. అది ఎవరికి ఇచ్చాడు? తన కుమారుడికి ఇచ్చాడు. అపవాది మురికి చేతులు కాబట్టి వాక్యాన్ని గైకొనడానికి వీలు లేదు, హక్కుపత్రాన్ని తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి తిరిగి అది దేవుని యొద్దకే వెళ్ళిపోయినది. హల్లెలూయా. ఆయన ఎవరంటే దేవుడై ఉన్నారు. జీవ గ్రంథములకు సంపూర్ణమైన అసలైన హక్కుదారుడు. ఆయన దానిని పట్టుకొని ఉన్నాడు. దేవుడు పట్టుకొని ఉన్నాడు. ఆదాము దానిని పోగొట్టుకున్నప్పుడు అది దాని యొక్క అసలైన యజమాని యొద్దకు వెళ్ళినది. అది ఆయనకు చెంది ఉన్నది. మరి యోహాను దర్శనములో లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నుండి ఆసనం నుండి వారి కుడి చేత చూచనని మనం చదువుకొని ఉన్నాం. హల్లెలూయా. అది దేవుని చేతిలో నుండి అది విమోచన హక్కుల కొరకు కాచుకొని ఉన్నది. ఆయన చేతిలో ఉండి ఎలా ఉందంటే ఇంకా విమోచన హక్కుల కొరకు కాచుకొని ఉన్నది. ఆయన ఒక విమోచన మార్గమును ఏర్పరిచి ఉన్నాడు. ఆయన ఇదివరకు ఒక మార్గమును ఏర్పరచను. మరి ఏదో ఒక దినమున విమోచకుడు వచ్చి దానిని తిరిగి తీసుకొనును. హల్లెలూయా. ఆయన ఎందుకు కూర్చున్నాడు? ఆయన ఈ పుస్తకాన్ని తీసుకొని ఎవరో ఒకరు దాన్ని ముద్రలు పగలగొట్టి దాని లోపల ఉన్నది ఏంటిదో తెలపాలి. దానికోసం ఆయన సింహాసనంలో కూర్చొని ఆ బుక్ పట్టుకొని ఉన్నాడు. ఆ బుక్ ఏంటిదని చూసాము? ఆదాము పోగొట్టుకున్న హక్కు పత్రము, విమోచన గ్రంథము. అది ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం దేనిని పొందబోతున్నామో మీరు చూస్తున్నారా? సింహాసనంపై కూర్చుని ఉన్న ఆయనను మనము గమనించదమండి. విమోచన హక్కుల కొరకు కాసుకొని ఉండుట. అదేంటిది? ఏం బుక్? హక్కు పత్రం. హక్కు అంటే విమోచన. విమోచన అంటే ఏంటిది?
మన పాపములకు క్షమాపణ. ఆమేన్, హల్లెలూయా. ఈ విమోచన గ్రంథం అనగా ఏమిటి? ఈ హక్కు పత్రము. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విమోచన గ్రంథాన్ని తీసుకొని ఎవరైతే దాన్ని ఓపెన్ చేస్తారో అప్పుడు మన హక్కు అన్నది మనకు దొరుకుతుందండి. ఆమేన్, హల్లెలూయా. దాని కొరకే ఆయన బుక్కు చేతులు పట్టుకొని ఉన్నాడు. నిత్యజీవం యొక్క హక్కు పత్రములు మనం చట్టపూర్వకముగా మన స్వాస్థ్యము పొందినప్పుడు ఆదాము హవ్వలు కోల్పోయిన సమస్తమును నీవు స్వాధీనపరుచుకొనుట అని అర్థం ఇచ్చును. చూడండి, ఆ పుస్తకము మళ్ళీ ఎవరు పోగొట్టుకున్నారని మనం చెప్పాము? ఒక కుమారుడు. జాగ్రత్తగా వినాలి, ఇంకొంచెం ఉంది. ఏంటిదంట? ఒక కుమారుడు దాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఎవరు? ఆదాము దేవునికి మొదటి కుమారుడు మానవ జాతిలోనే. హల్లెలూయా. మరి రెండవ ఆదాము, మానవ జాతిలో రెండవ ఆదాము అనే తన కుమారుడు అంటే యేసుక్రీస్తు దానిని తీసుకున్నట్టుగా మనం చూస్తాము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని తీసుకొని ఆ హక్కు పత్రం నీది నాది అని మనకి ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటి? మళ్ళీ మనము మొదట ఉండిన స్థితిలోనికి వెళ్ళుట. ఆమేన్, హల్లెలూయా. అది తిరిగి జన్మించిన క్రైస్తవునికి ఎంతటి దృఢత్వము ఇస్తా ఉన్నదో చూడండి, ఎంతటి నిబ్బరము ఇస్తా ఉన్నదో చూడండి. ఎందుకంటే హక్కుపత్రం నీ దగ్గర ఉంటే ఈ ఇల్లు నీది, ఈ హక్కుపత్రం నీ దగ్గర ఉంటే ఈ బైక్ నీది. ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు మనకు కాటన్ చర్చ్ అనే పోలీసులు ఒక 500 మంది 600 మంది ఒక కాలనీ చుట్టూ ఉంటారు. ఎటు పోలేరు, ఎక్కడ అన్ని దారులు మూసేస్తారు. తర్వాత కొంతమంది పోలీసులు ఒక్కొక్క ఇంట్లోకి వచ్చి ప్రతి దాన్ని వారు చెక్ చేస్తూ ఉంటారు. నీవెవరు, నీ ఆధార్ కార్డుది ఫోటో ఉంటుంది చూస్తారు, నీ అడ్రస్ చూస్తారు. తర్వాత నీ బైక్ ఉందా, బైక్ సంబంధించిన ఆధారాలు తీ. గ్యాస్ సిలిండర్లు ఉన్నాయా, దానికి సంబంధించిన ఆధారాలు తీ. ఇంకా ఏమేమి అడుగుతారు? బండ్లు ఉన్నాయా, ఆటోలు ఉన్నాయా, కార్లు ఉన్నాయా, దానికి సంబంధించినవి తీ. అప్పుడు ఏం చేస్తావు? నీకున్న హక్కు పత్రాన్ని చూపిస్తావు. హల్లెలూయా. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఓకే, ఇది నీదే, ఇది నీదే. దేనికైనా హక్కు పత్రం అనేది లేకపోతే దాన్ని ఏం చేస్తాడు? నీ ఇంటి నుంచి బయటికి తీసుకొని వస్తాడు. అన్ని ఒకసాట పెడతారు. అట్లా ఎన్ని బైకులు దొరుకుతాయి అనుకుంటున్నారు? ఎన్ని గ్యాస్ సిలిండర్లు దొరుకుతా ఉన్నాయి అనుకుంటున్నారు? ఎంతో మంది అక్రమంగా దేశంలో జొరబడి నివసిస్తున్న వాళ్ళు ఎంతో మంది దొరుకుతా ఉన్నారు. అందుకనే కాటన్ చర్చ్ అని 500 మంది 600 పోలీసులు ఒక్కొక్క కాలనీని అప్పుడప్పుడు చుట్టుముట్టేస్తారన్నమాట. ఎవరిని కదా అన్ని చెక్ చేస్తారు. అట్లా చాలా ప్రాంతాల్లో మనకు జరుగుతూనే ఉన్నది. అలా జరగటం వల్ల కూడా చాలా మనకు ఉపయోగం అన్నది ఉంటుంది. అట్లనే మనకు కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి ఆ హక్కు పత్రాన్ని ఆయన చేతుల నుండి తీసుకొని విమోచించాడో దాంట్లో ఉన్న సంగతులన్నీ మనకు తెలిసిపోయినాయండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి తిరిగి మన హక్కు పత్రం మనకు వచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చట్ట ప్రకారం దాన్ని మనం పొందుకోవాలి. చట్ట ప్రకారమే వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు. ఏంటిది ఆ చట్టము? నువ్వు తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు, నీ అధికారాన్ని సర్వస్వం నువ్వు కోల్పోతావు. దేవుని యొక్క చట్టము వాక్యమై ఉన్నది. వాక్యముని మీరారు, పోగొట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు రెండవ ఆదామని యేసుక్రీస్తు అదే వాక్యాన్ని నెరవేర్చి ఏం చేశాడు? మళ్ళీ హక్కు పత్రాన్ని ఆయన చేతుల్లో నుండి తీసుకున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన విమోచించిన ఆ హక్కు పత్రం మళ్ళీ తిరిగి సంపాదించిన ఆ హక్కు పత్రాల్లోకి మనమును ఏం చేస్తా ఉన్నాము? అంగీకరించటం వలన మనకు కూడా హక్కు పత్రము దొరుకుతా ఉన్నది. ఆయనను అంగీకరించటం వలన ఆ హక్కు పత్రములోని యొక్క హక్కులన్నీ కూడా మనకును ఆపాదించబడతా ఉన్నది. హల్లెలూయా. కాబట్టి గమనించండి, చట్ట ప్రకారం పోగొట్టుకున్న వస్తువును విమోచించుటకు ఒక రక్త సంబంధి విమోచకుడు అవసరమై ఉండేను.
హక్కుపత్రాన్ని మళ్ళా తిరిగి సంపాదించడానికి ఎవరు కావాలంట? రక్త సంబంధి విమోచకుడు అవసరం అయి ఉండను. కృప యేసుక్రీస్తు అనే వ్యక్తి ద్వారా దీనిని నెరవేర్చను. అప్పుడు కృప ఏం చేసిందంట? యేసుక్రీస్తు అనే వ్యక్తి ద్వారా దీనిని నెరవేరుస్తా ఉన్నాడు. ఒక సమీప బంధువుడకు విమోచకుడు మానవ జాతిలోనే పుట్టవలసి ఉన్నను. హల్లెలూయా. చూడండి, అక్కడ తిరిగిపోయినటువంటి ఈ హక్కు పత్రము మళ్ళీ మనకు తిరిగి రావటానికి, ఇందులో ఉన్న విమోచన హక్కులన్నీ సంఘము పొందుకోవటానికి ఎవరు రావాల్సి ఉన్నది? సమీప బంధువు రావలసి ఉన్నది. ఆ సమీప బంధువు ఒక మానవ జాతిలోనే పుట్టవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం చదువుకున్నట్టుగా ఆ యొక్క పుస్తకము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉన్నది. ఆ పుస్తకం ఏమిటి? విమోచన పుస్తకం, విమోచన గ్రంథం. అది ఎక్కడ పోగొట్టుకున్నాడు? ఆదాము హవ్వలకు ఉన్నటువంటి ఆ విమోచన హక్కులను వారు పాపం చేయటం వల్ల ఏదోనులో పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్నప్పుడు అది యాక్చువల్గా ఎవరికి వెళ్ళాలి? సాతాను దగ్గరికి అది ఆ హక్కులన్నీ వెళ్ళాలి. కానీ వాడు కూడా పాపము చేసిన వాడే అప్పటికి. కాబట్టి మలినమైన వాడి చేతుల్లోనికి వాక్యము వెళ్ళదండి. హల్లెలూయా. కాబట్టి తిరిగి ఎక్కడికి వెళ్ళింది? అసలైన హక్కుదారుని దేవుని యొద్దకు వెళ్ళింది. కాబట్టి మళ్ళీ దీన్ని మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? కుమారుడికి ఇవ్వాలి. ఇస్తే అప్పుడు అతను ఏమైతాడు? ఆదాము అంతకు ముందు నిత్య జీవం ఎట్లా కలిగి ఉన్నాడు, ఆదాము అంతకు ముందు ఎట్లయితే రాజు అయి ఉన్నాడు, ఆదాము అంతకు ముందు ఎట్లయితే వ్యాధి లేకుండా, మరణం లేకుండా, బాధ లేకుండా ఎట్లయితే ఉన్నాడు, ఆదాము అంతవరకు వేడికైతే పేర్లు పెట్టి స్వాధీనం అందించుకున్న ప్రకృతిని అంతటిని, ఆదాము అంతకు ముందు ఏదైతే ఆ యొక్క కాయలు, ఆ పళ్ళు ఫలాలన్నిటిని, నీళ్ళన్నిటిని ఎంత స్వేచ్ఛగా తాగి ఉన్నాడో అదే విధంగా మళ్ళీ మానవుణ్ణి తీసుకుని వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే నీకేముండాలి? హక్కు పత్రం అన్నది కావాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ హక్కు పత్రాన్ని మళ్ళీ విమోచించుటకు ఒక మానవ జాతిలోనే ఒక సమీప బంధువు, రక్త సంబంధి పుట్టవలసి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు ఆయన ఏం చేశాడు? అక్కడ కూర్చొని పుస్తకం చేతులు పట్టుకొని కూర్చున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒక ఆదివారం ఇప్పుడు ఆ పుస్తకం పట్టుకొని ఉంటే ఎవరు వచ్చి ఆయన చేతులను పుస్తకం తీసుకున్నారు? అలా తీసుకోవటానికి అతనుకున్న హక్కు ఏంటి? అతనుకున్న అధికారం ఏంటి? అతను పుస్తకం తీసుకోవడానికి కావలసిన అర్హతలు ఏంటి? అతను ఏ విధంగా దాన్ని తీసుకున్నాడు? ఒక హక్కుపత్రం ఊరికనే వస్తుందా? రాదండి. దానికి నువ్వు ఎలా చెల్లించాలి. ఈ భూమిని నువ్వు కొంటున్నావంటే కొన్ని లక్షలు నీవు జమ చేయాలి. అప్పుడు అతను నీకేం రాస్తాడు? హక్కుపత్రము రాసిస్తాడు. ఇది నాది కాదు, ఇది నీది. అప్పుడు నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకుంటావు. అంటే నువ్వేం చేస్తున్నావు? వెల అన్నదే చెల్లిస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి ఈ వ్యక్తి ఏ వెల చెల్లించి ఆ హక్కుపత్రాన్ని ఆయన చేతుల నుండి తీసుకున్నాడో వచ్చే ఆదివారం మనము చెప్పుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తలను ఉంచినట్లయితే మనందరము ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేసి